హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. 3 గ్లాసుల కొర్ర బియ్యం తీసుకోవాలి. 1 గ్లాస్ మినప్పప్పు, గుప్పెడు సగ్గుబియ్యం తీసుకోవాలి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం ఆప్షనల్. సగ్గుబియ్యం నేను సమ్మర్ కాబట్టి డీహైడ్రేట్గా చలవ చేస్తుందని చెప్పేసి యాడ్ చేసుకున్నాను. ఈ మూడింటిని కలిపి బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2-3 సార్లు వాష్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ పోతుంది. అలాగే 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇలా అరికెలు, సామలు, కొర్రలు లాంటి ఊదలు ఇలాంటి మిల్లెట్స్తో మనం దోశలు లేదా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఈజీ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. మీరు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్తో అలవాటు చేసుకోవడం వల్ల ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 6 నుంచి 7 గంటల నానిన వాటిని మనం మిక్సీకి వేసుకోవాలి. గ్రైండర్కి వేసుకుంటే ఇంకా చాలా బెటర్, బాగా స్మూత్గా వస్తుంది. ఇలా 6 నుంచి 7 గంటలు నానిన వాటిని నేను మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా బ్యాటర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలా మెత్తగా దోశపిండి బ్యాటర్లా మనం పట్టుకొని ఒక దాంట్లోకి కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని మనం నైట్ అంతా పర్మెంట్ కోసం మార్నింగ్ వరకు పర్మెంట్ చేసుకోవచ్చు. ఎయిడెడ్ కంటైనర్లో షిఫ్ట్ చేసుకొని నేను అదే గిన్నెలో మూత పెట్టి నైట్ నుంచి మార్నింగ్ వరకు చూసేసరికి ఇలా చక్కగా పులిసిపోయింది ఫ్రెండ్స్. సమ్మర్ కాబట్టి త్వరగా పులుస్తుంది. నేను సాల్ట్ పులిసిన తర్వాతనే యాడ్ చేసుకున్నాను. వింటర్ సీజన్లో అయితే ముందే సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్నా ఏం కాదు. సమ్మర్ కాబట్టి త్వరగా పులుస్తుంది కాబట్టి నేను మార్నింగే సాల్ట్ యాడ్ చేసుకొని తగినంత బాగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు దోశ డిస్టర్బెన్స్ కాకుండా స్మూత్గా వస్తుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా దోశ వేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా వచ్చింది దోశ కూడా. మీరు కూడా ఇలా మిల్లెట్స్తో దోశలు తినడం అలవాటు చేసుకోండి డైలీ. పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కూడా కాదు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్ ఫ్రెండ్స్. బాయ్.